ఈ ఉదయకాల సమములో కొన్ని నిమిషాలు ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానించుకుందామా? ఈ మాటని అనేకసార్లు చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఒక స్కూల్కి వెళ్తే కొన్ని తరగతులు ఉంటాయి కదా, ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క టీచర్ ఉంటారు. ఎల్కేజీకి ఒక టీచరు, 5th స్టాండర్డ్కి ఒక టీచరు. సో దే హ్యావ్, ఐ థింక్, ఒక్కొక్క టీచరు వారి యొక్క జ్ఞానానుసారముగా వారి వయసుకు తగ్గ వారు బోధిస్తారు. ఈవెన్ కాలేజెస్కి వెళ్ళినా ప్రతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఒక క్లాస్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక క్లాస్ ఉంటుంది. డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సిఏ. సో ఆ రీతిగా వాట్ ఎవర్ ప్రొఫెషన్, వాట్ ఎవర్ కోర్సెస్ యు ఆర్ డూయింగ్, ఇట్ విల్ బి డిఫరెంట్ అండ్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ పీపుల్ టు టీచ్. అటువంటి వారికి బోధించడం చాలా సులువు. ఈవెన్ బైబిల్ కాలేజ్లో కూడా డిప్లొమాలు, బీటీహెచ్, ఎండిఏ వారి యొక్క స్టాండర్డ్గా ఉంటుంది. కానీ చర్చ్కు వచ్చినప్పుడు ఆ రీతిగా కాదు. ఎల్కేజీ నుండి పిహెచ్డి వరకు ఒకే హాల్లో కూర్చుంటారు. వారందరితో ఒకే దైవ సేవకుడు మాట్లాడాలి. వీలు పడుతుందా? ఇట్స్ నాట్ పాసిబుల్. అందుచేతనే ప్రార్థనాపూర్వకముగా ఉండాలని దైవదాసులు ఎప్పుడు బ్రతుమాలుకుంటారు. ఎందుకంటే ఎల్కేజీ అనగా, ఐఎమ్ నాట్ టాకింగ్ సెక్యులర్ ఎడ్యుకేషన్ గురించి కాదు, కానీ ఆత్మీకముగా శిష్యులు ఉంటారు, మధ్య వయసులో ఉన్నవారు ఉంటారు, మహా వృద్ధులు కూడా ఆత్మీయతలో వృద్ధులు ఉంటారు, అనగా పరిపక్వత కలిగిన వారు ఉంటారు. సో వారందరితో ఒకే మాటలో నుండి మాట్లాడాలి అన్నట్లయితే మీరు ప్రార్థనతో ఉంటేనే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలేదు. అందుచేత బోధకులుగా అప్పుడప్పుడు నిలబడినప్పుడు వి ఫైండ్ వెరీ డిఫికల్ట్. కానీ ప్రార్థించే సంఘముగా ఉన్నప్పుడు ప్రార్థనాత్మతో మనము దేవుని సన్నిధానములో, అగైన్ 100% అందరూ ప్రార్థనాత్మతో ఉంటారు అని నేను అనుకోను, కానీ అట్లీస్ట్ ఒక 50, 60, 70, 80% ప్రార్థనాత్మతో ఉండగలిగినట్లయితే ఒక అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానం అనుభవిస్తుంది. అందుచేత దేవుని సంగమ ప్రార్థనతో ఈ ఉదయకాల సమములో జీవము కలిగిన దేవుని యొక్క మాటల్ని మనం కలిసి ధ్యానించుకుందామా? ఈ ఉదయకాల సమయం క్రిస్మస్ కాలాల్లో మనం ఉంటున్నాం కదా. మనకి సాధారణంగా 25th క్రిస్మస్ ఆరాధన ఉండదు, కానీ సండే స్కూల్ యానివర్సరీ ఉంటుంది. అందుచేత ఆ దినం ఎక్కువ మంది పిల్లలు వస్తూ ఉంటారు. ఆ పిల్లల పరిచర్య సహోదరులు పవన్ గారు, ఈవెన్ డేవిడ్ గారు, అటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన పరిచర్య ఇచ్చారు, పిల్లలతో మాట్లాడడానికి. అంచేత నాకు టైం ఇచ్చినప్పటికీ కూడా ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఓన్లీ టు ది అడల్ట్స్ అండ్ యూత్. ఆ కారణమును బట్టి మనము ఎప్పుడు కూడా ఒక వారం ముందుగా ఆ క్రిస్మస్ సందేశాన్ని దేవుని యొక్క వాక్యము నుండి మనం వింటాం. అంచేత ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ సందేశాన్ని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం కలిసి ధ్యానించుకుందామా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ పుట్టాడని ప్రపంచ చరిత్రలో కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కానీ ఎక్కడ రాయబడలేదు. అందుచేత డిసెంబర్ 25 అన్నది క్రీస్తు యొక్క జనన దినముగా మనము అంగీకరించలేం. కానీ లోకమంతా ఇటువంటి కాలాల్లో క్రీస్తు జన్మించాడు అనే అభిప్రాయముతో మనము సంపూర్ణముగా ఏకీభవించకపోయినప్పటికీ కూడా ఇటువంటి కాలాల్లో జీవము కలిగిన దేవుడు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారుగా మనం ముందుకు వెళ్తున్నాం. Until the 4th century, all Christian churches celebrated Christmas on 6th January. మొదటి 4 సెంచరీస్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క జననం జనవరి 6వ జరిగిందని ఆనాటి ఫస్ట్ 4 సెంచరీస్లో ఉంటున్న క్రైస్తవ సంఘం క్రీస్తు యొక్క జనన దినాన్ని జ్ఞాపకం చేసుకునేది. దాని తర్వాత రోమా అధికారులు రోమన్ ఎంపైర్ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ రోమా ఎంపైర్ అంతటిలో కూడా క్రీస్తును దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించడం బట్టి వారు ఏమనుకున్నారంటే వారికి డిసెంబర్ 25వ
ఒక గొప్ప సంబరం జరిగేది. ఆ కారణము చేత జనవరి 6వ తారీఖునికి వచ్చినప్పుడు ఆ సంబరములు అందరు బిజీ అయిపోయి జనవరి 6వ తారీఖు వచ్చినప్పుడు సంబరాలు పెద్దగా జరిగేవి కాదు. ఆ కారణమును బట్టి ఆనాటి క్రైస్తవ నాయకులు అందరూ ఏమనుకున్నారంటే, మనకు ఎలాగో యేసుక్రీస్తు వారి యొక్క జననం 4th to 6th BCలో జన్మించాడని మాత్రమే తెలుసు, కానీ ఆయన యథార్థముగా ఎప్పుడు జన్మించాడో మనకు తెలియదు. కనుక ఈ రోమన్ ఎంపైర్లో మన యొక్క పండగ ఒక అద్భుతకరముగా జరగాలి అన్నట్లయితే క్రైస్తవ పండగను లేక క్రీస్తు యొక్క జననము రోమా సామ్రాజ్యం యొక్క పండగతో జతపరిచినట్లయితే అది బాగుంటుంది అన్న ఆలోచనతో వారు డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్గా ఆనాడు వారు ప్రకటన చేసి ఆచరించడం మొదలుపెట్టారు. ఈ దినము కూడా అనేకులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే రోమా సామ్రాజ్యములో డిసెంబర్ 25 వారు ద ఫెస్టివల్ ఆఫ్ అన్కాంకర్డ్ సన్, సూర్యుని కలుగుతున్న ఆ యొక్క ప్రకాశాన్ని ఎవ్వరు కూడా అధిగమించలేరు అన్న ఆలోచనతో వారు పండగ చేసుకునేవారు. అప్పుడు ఈ క్రైస్తవులు అనుకున్నారు, యేసు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయన అన్అప్రోచబుల్ లైట్గా సమీపింపరాని తేజస్సు కలిగిన దేవుడిగా ఉన్నాడు గనుక ఆ దేవుని జ్ఞాపకం చేసుకోవడం, ఈ సూర్య వెలుగును జ్ఞాపకం చేసుకోవడం కన్నా క్రీస్తును ఆయన వెలుగును జ్ఞాపకం చేసుకోవడం మంచిది అన్న ఆలోచనతో కూడా ఆ రీతిగా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్గా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అందుచేత వాక్యాన్ని నమ్మిన మనము, వాక్యాన్ని తెలుసుకుంటున్న మనము ఆచరించు క్రైస్తవులుగా కాక ఆరాధించే క్రైస్తవులుగా ఉండాలి అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమములో సమకూర్చబడిన మనకందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకందరికీ తెలుసు క్రిస్మస్ అనగా ఏంటి? క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. అందుచేత దేవుని సంఘముగా, క్రైస్తవ కుటుంబములుగా ప్రతి దినం మనం దేవుని సన్నిధానములో ఏం చేసుకుంటాం? ఆరాధిస్తూనే ఉంటాం, దేవుని స్తుతిస్తూనే ఉంటాం, దేవుని గణపరుస్తూనే ఉంటాం. ఆ కారణము చేత దేవుని సంగమ ప్రతి దినం ఆరాధించు వారందరికీ ప్రతి దినం క్రిస్మస్. నా మాటలు ఆలకించుచున్న ఏ ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఆరాధించేవారుగా కాక ప్రతి దినం క్రీస్తును ఆరాధించే ఆ క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ యొక్క గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్ర మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను బహు స్పష్టముగా రాయబడ్డది. మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆయన జననము గురించి రాయబడలేదు, కానీ ఆయన పరిచర్య గురించి అద్భుతకరమైన మాటలు రాసినట్లుగా బైబిల్ చదువుకునే అలవాటు ఉన్న మనకందరికీ జ్ఞాపకం చేయబడుతుంది. కానీ ఈ రెండు సువార్తల్లో అనగా మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసుక్రీస్తు వారి యొక్క జనన సమయములో జరిగిన కార్యాల గురించి మనము బహు శ్రద్ధతో నేర్చుకోగలిగినట్లయితే మనకేమర్థం అవుతుందంటే, క్రిస్మస్ సీజన్ ఈజ్ ఎ సీజన్ వేర్ గాడ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్ అండ్ సాటిస్ఫైడ్ దేర్ లాంగింగ్ సోల్. క్రిస్మస్ కాలాల్లో దేవుడు తన ప్రజలను దర్శిస్తూ ఆశ కలిగిన అనేకమైన ప్రాణములను దేవుడు తృప్తిపరుస్తూ వారి అవసరములను నెరవేర్చుచు వారిని దేవుని యొక్క సత్యములో స్థిరపరచునట్లుగా ఈ రెండు సువార్తల యొక్క చరిత్ర మనకి బహు స్పష్టముగా జ్ఞాపకం చేస్తుంది. అందుచేత ఈ ఉదయకాల సమయంలో క్రిస్మస్ కాలాల్లో దేవుడు ఏ రీతిగా ప్రజలను దర్శించి, అగైన్ మీలో చాలా మందికి తెలిసిన ప్రకారముగా మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త లేక సువార్తల్లోనికి వచ్చిన దాకా మనం చూచినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత లేకుండా మౌన కాలములుగా, చీకటి కాలములుగా ప్రవక్తలు చరిత్ర మనకు నేర్పిస్తున్నట్లుగా మనం అందరం అనేక సార్లు ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. అందుచేత పాత నిబంధన ముగింపు నుండి నూతన నిబంధన ప్రారంభం వరకు కూడా
ఎక్కడ చూచినప్పుడు కూడా దేర్ ఇస్ నో రివలేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రత్యక్షత ఎవరికి కనబడలేదు. మౌన కాలాలుగా, అనగా దేవునికి మనుష్యునికి ఎటువంటి సంభాషణ లేకుండా, ఎటువంటి ప్రత్యక్షత లేకుండా ఉంటున్న కాలాలు. ఏ కారణం చేత? పాపము అధికమైపోవడం బట్టి, దేవునికి విరోధముగా తిరుగుబాటు అధికమైపోవడం బట్టి, దేవుని కార్యముల పట్ల అశ్రద్ధ ఎక్కువైపోవడం బట్టి, తమ్మును తాము సమర్థించుకోవడమే ఎక్కువైంది కానీ తమ్మును తాము సమర్పించుకున్న ఆ యొక్క రీతి తగ్గిపోవడం బట్టి దేవుడు మరలా ప్రజలను దర్శించలేకపోయాడు అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు శరీరధారిగా ఈ భూలోకములోనికి వచ్చి మానవ జాతికి రక్షణ అనుగ్రహించడానికి ఒక తీర్మానం చేసుకున్న ఆ గొప్ప శుభ గడియల్లో దేవుడు అనేకులను దర్శించడం మొదలుపెట్టాడు. ఆశ కలిగిన వారిని దేవుడు తృప్తిపరచడం మొదలుపెట్టాడు. అవమానములో, దిగులతో, సమస్యలతో, ప్రశ్నలతో ఉండవారిని దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు. ఈ ఉదయకాల సమయములో జీవము కలిగిన దేవుని యొక్క మాటలు ఆలకించుచున్న మనందరినీ దేవుడు దర్శించడానికి, దేవుడు లేవనెత్తడానికి, దేవుడు మేల్కొల్పడానికి, మనను బలపరచడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు అన్న సత్యాన్ని గుర్తెరిగిన వారందరూ ఒకసారి చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును ఆరాధించుచు ఉండగా క్రీస్తు యొక్క సన్నిధిని మనం అనుభవించొచ్చు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూలోకంలోనికి జన్మించడానికి ముందుగా మొట్టమొదటిగా ఎవరిని దర్శించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుందంటే, జక్కయ్య, ఎలిజబెత్ అనే వృద్ధులను దర్శించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. వారు ఎటువంటి ప్రాయంలో ఉన్నారు? వృద్ధాప్యంలో ఉన్నారు. అటువంటి వారిని దేవుడు మొట్టమొదటిగా దర్శించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు వారి గురించి ఏం చెప్పబడ్డాదో ఆ అధ్యాయం అంతా చదివితే చాలా మంచిది. కానీ 6-7 వచనాలు మాత్రం ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దామా? ఎవరిద్దరు? జక్కయ్య, ఎలిజబెత్ అన్న ఈ వృద్ధ దంపతులు ప్రభు యొక్క, చాలా జాగ్రత్తగా ఆలకించాలి, ఎందుకంటే క్రిస్మస్ సందేశం అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనము వినవలసిన మాటల్ని మనకు వినిపింపజేయచ్చు ఉండగా 2 చెవులను తెరిచి, హృదయము తెరిచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం అంగీకరిస్తూ, ఆనాడు వారితో మాట్లాడుతున్న మాటలుగా కాక ఈనాడు, ఇప్పుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న మాటలు అన్న రీతిగా మనం ఆలకించాలని క్రీస్తు రాయబారిగా నేను బ్రతుమాలుకుంటున్నాను. ఈ యొక్క వృద్ధాప్య దంపతులు ఏం చేసి ఉన్నారు? ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పును. ఎటువంటి ఆజ్ఞలు? సకల అంటే అన్ని ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు కాదు. నేను జ్ఞాపకం చేసిన ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలముల్లో మనల్ని కూడా దర్శించడానికి, మనల్ని కూడా స్వస్థపరచడానికి, మనల్ని కూడా మేల్కొల్పడానికి, మనల్ని కూడా ఫలభరితముగా చేయడానికి, మనలను కూడా తలెత్తుకున్న వారుగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని సంగమా, ప్రొవైడెడ్ మనము ఏం చేయాలి? సకల ఆజ్ఞలకు లోబడేవారుగా ఉండాలి. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాలి. ఆయనను వెతికేవారుగా ఉండాలి. అది అయిపోయింది, ఇది జరగలేదు అని తలబాదుకున్న వారుగా కాకుండా, వారి పరిస్థితులను చూడకుండా వారు ఏ రీతిగా సకల ఆజ్ఞలను, ఇంకేమంటున్నాడమ్మా, న్యాయ విధుల చొప్పునను సకల ఆజ్ఞలను, సకల న్యాయ విధులను మనము మన జీవితాల్లో గైకొనినట్లయితే దాని యొక్క రిజల్ట్ ఏమిటవుతుంది? దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? వాక్యమే అంటుంది, ఏమైంది? నిరపరాధులుగా నడుచుకొనుచు, ఎవరి దృష్టికి?
దేవుని దృష్టికి ఈ ఉదయకాల సమములో నా మాటలు ఆలకించుచున్న పరిశుద్ధ దేవుని సంగమ, పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్ల నా పట్ల ఆశించుచున్నది ఏమిటంటే, ఆయన మనకిచ్చిన వాక్యం, ఆయన మనకిచ్చిన శాసనం, ఆయన మనకిచ్చిన వాగ్దానం, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలన్నిటినీ, కొన్నిటిని కాదు, అన్నిటినీ ఏం చేయాలి? అనుసరించుచు ఆజ్ఞలు చెప్పున, న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా అనగా ఆ వాక్యం అనే అద్దములో మనం చూసుకుంటున్నప్పుడు ఆ అద్దములో మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా చూపించుచున్నాడో ఆ రీతిగా నడుచుకొనుచు ఉంటున్నామా అని మిమ్ములను మీరే, నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. ఎందుచేతనంటే ఆయన ఆజ్ఞల్లో ఎంతో అంతో మనకు అందరికీ తెలుసు, ఆయన యొక్క శాసనాలు ఎంతో అంతో మనకు తెలుసు. బట్ ద క్వశ్చన్ ఈస్ హౌ మచ్ ఐఎమ్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎంత శాతము దాని ప్రకారముగా నడుస్తున్నాను, దాని ప్రకారంగా జీవిస్తున్నాను. నా కుటుంబము ఆయన మాటలు ప్రకారముగా, ఆయన వాక్యము ప్రకారముగా ఎంత పెర్సెంటేజ్లో ఉంది ఒకసారి మనం ప్రశ్నించుకుందామా? ప్రశ్నించుకోవలసిన దినముల్లో మనం ఉన్నాం, సమర్థించుకుంటున్న దినాల్లో కాదు. దేవుని సంగమా, అగైన్ ఐ థింక్ ఈ 2025 క్రిస్మస్ సీజన్ మేబీ మన యొక్క కూడికల్లో నేను చెప్పకపోయినా 2-3 బయట కూడికలకు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిలో నుండి పలికించిన మాట ఏంటంటే, 2025 క్రిస్మస్ ఉందో లేదో మనకి ఎటువంటి గ్యారంటీలో లేదు. ఐఎమ్ వెరీ సీరియస్ ఇన్ దట్. నేను ఆ మాటను చెప్పుతూ ఉండగా కొంతైనా అశ్రద్ధతో కాకుండా, నా సొంత ఆలోచన కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనతో మాత్రమే నేను ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను. There is not 100% guarantee that we will come back again in 2025 Christmas. 2025 సంవత్సరం క్రిస్మస్ ఇంకొకటి మన జీవితాల్లో ఉంటుంది అన్న రీతిలో దయచేసి ఎవ్వరు కూడా జీవించదు, ఎవరు జీవించదు. ఒకవేళ అటువంటి మేబీ 2025 క్రిస్మస్ ఐ విల్ సెలబ్రేట్ అన్న రీతిలో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చేంజ్ యువర్ మైండ్ అండ్ కమ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్, కమ్ బ్యాక్ టు ద రియాలిటీ. ప్రస్తుతము జరుగుతున్న యథార్థతలోనికి ఒకసారి వచ్చి మన జీవితాన్ని దేవుని దగ్గర స్వయపరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. సమయం పరిగెడుతుంది. దేవుని దృష్టికి ఎవరి దృష్టికి? మనుష్యుని దృష్టికి మనము సాటిస్ఫై చేయడం చాలా ఈజీ కదా. మనుషుని సంతోషపరచడం తేలిక కాదా? నేను అనుకుంటున్నాను తేలికేమో అని. ఎందుకంటే మనుషునికి ఏం తెలీదు? మన హృదయం తెలీదు, మన నటన తెలీదు, మన మాటలు తెలీదు. మన హృదయంలో ఎన్ని సనుక్కుంటున్నాం, ఎన్ని గునుక్కుంటున్నాం, ఎంతగా వారిని శపిస్తున్నాం అని వారికి ఏం వినబడదు. వారికి వినబడుతున్నంత మనము బయట మాట్లాడుతున్న గొప్పలు మాత్రమే వినబడతాయి. నీవెంతో మంచోడివి అన్న మాట వినబడుతుంది కానీ మన హృదయంలో అరే నీ అంత పనికిమాలినోడు ఎవడు లేడురా భూలోకంలో అని హృదయంలో అనుకుంటూ నోట్లో బయటికి మాత్రం ఏం మాటలు వినబడుతుంది? నువ్వెంతో మంచిదానివి అన్న మాటలు వింటున్నప్పుడు చూసావా అన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత దేవుని సంగమ మన యొక్క సర్టిఫికేట్ దేవుని యొక్క దృష్టికి ఆనాడు జక్కయ్య, ఎలిజబెత్ దేవునికి వాక్యం అంటుంది, దేవుని దృష్టికి ఏ రీతిగా తీర్చబడ్డారు? నీతిమంతులుగా తీర్చబడ్డారు. అప్పటికి క్రీస్తు తన ప్రాణాన్ని ఇంకా అర్పించలేదు. అప్పటికి క్రీస్తు ఇంకా భూలోకంలోనికి జన్మించడానికి ఆ యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వబడలేదు. కానీ దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు.
కానీ దేవుని యొక్క అద్భుతమైన కృపను బట్టి 2024 సంవత్సరముల క్రితం యేసు ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన అద్భుతమైన కృపను చేత మనం రక్షణ పొందుకున్నాం, పాప క్షమాపణ పొందుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒప్పుదల క్రియలో మనం ముందుకు వెళ్తున్నాం. అందుచేత క్రీస్తు యేసు రక్తము ద్వారా మనం ఒక్కొక్కరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ ఆ నీతిలో మనం జీవిస్తున్నామా అన్నది ప్రశ్న. God has given us that privilege. దేవుడు క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. కానీ ఆ ప్రశ్న, ఆ నీతిలో మనం జీవిస్తున్నామా? గతించిన దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించిన ప్రకారముగా యేసుక్రీస్తు వారే స్వయాన్న ఏమన్నాడు? శాస్త్రుల నీతి కంటెను, పరిసయ్యుల నీతి కంటెను నీ నీతి, అయ్యా మీ నీతి, అమ్మా మన భక్తి, మన యొక్క యథార్థత ఏమై ఉండాలి? అధికముగా లేకపోతే అగైన్ నా మాట కాదు, యేసయ్యే స్వయంగా ఏం చెప్పాడు? పరలోకముకు వెళ్ళే అవకాశం లేదు అని చెప్పాడు. అందుచేత ఈ ఉదయకాల సభలో సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధించడానికి వచ్చిన క్రైస్తవ సంగమ, మన నీతి దేవుని దృష్టికి, అగైన్ ఐ వాంట్ టు రిపీట్, దేవుని దృష్టికి. ఎందుకు దేవుని దృష్టికి అని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, మనుష్యుని దృష్టి కన్నా దేవుని దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంది. మనం వాట్సాప్లో చూచుచున్న ప్రతి మెసేజ్ని మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు, కానీ పరిశుద్ధుడకు దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ పరిశుద్ధుడకు దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడు, వింటున్నాడు. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ అబౌట్ ఇట్? మనలో ఎంతమందికి ఆ సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం, ఎరిగి మనము ప్రవర్తిస్తున్నాం అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోదామా? ఇంకా ఏమంటున్నాడమ్మా? ఎలిజబెత్ గొడ్రాలైనందున, అంటే దీస్ పీపుల్ దో దే ఆర్ రైచియస్, దేర్ ఈస్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితంలో ఒక కొదువ కలిగిన వారుగా ఉన్నారు. ఏంటా కొదువ? యవన ప్రాయములో పెళ్ళి అయింది, కానీ వారికి పిల్లలు లేరు. అదొక గొప్ప కొదువ. ఇట్స్ ఎ గ్రేట్ ల్యాకింగ్నెస్ ఇన్ దేర్ లైఫ్. బట్ స్టిల్, కానీ దేవుని సత్యం ఏమిటంటే, వారికున్న ఆ కొదువు వైపు వారు చూస్తుండేది, వారికున్న లేమి వైపు వారు చూస్తుండేది. మేబీ వారి చుట్టాల్లో, వారి బంధువుల్లో అనేకులు పిల్ల సైన్యముతో, ఆనాడు మరి ముఖ్యముగా ఈ దినం 1-2తో సరిపెట్టేస్తున్నప్పటికీ కూడా ఆ దినం బల్ల చుట్టూ పిల్లలు ఉండేవారు. అటువంటి సమృద్ధిలో ఉంటున్న అనేకమైన కుటుంబాలని చూచి వారు ఏ రీతిలో కూడా మాకు లేదు అని తలబాదుకోలేదు. కానీ దేవుడు అనుగ్రహించిన సమస్త ఈవుల్లో దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని యొక్క శాసనములకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు వెళ్ళడానికి దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. God is watching over them. అమ్మా, God is watching over you. వారిని శ్రద్ధతో చూచుచున్న దేవుడు ఈ ఉదయకాల సమయములో సమకూర్చబడిన మనొక్కొక్కరిని అదే శ్రద్ధతో దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబం వైపు చూస్తున్నాడు, నీ పరిస్థితుల వైపు చూస్తున్నాడు, నీ హృదయం వైపు చూస్తున్నాడు, నీ ఆలోచనల వైపు చూస్తున్నాడు, నీ సమర్పణ వైపు చూస్తున్నాడు, నీ యొక్క యథార్థతను వైపు ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన గమనించుచూ ఉన్నాడు. ఆ క్రింద వచనాల్లో మనం చూచినట్లయితే జక్రయ్య వాటేమిటిని పట్టించుకోకుండా ఏం చేస్తున్నాడు? దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను చేస్తున్నాడు. He was not a murmurer, he was not a grumbler. సనుక్కునేవాడు కాదు. మనం ఎన్నిసార్లు సనుక్కుంటామో కదా. దేవుని మీద డైరెక్ట్గా కాకపోయినా దేవుని సన్నిధానంలో మనం సనుక్కుంటాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈవెన్ యేసుక్రీస్తు వారు కూడా అనేక సార్లు, అపోస్తులు కూడా అనేక సార్లు ఈ మాటని మనకు జ్ఞాపకం చేశారు. నిన్ను ద్వేషించువాడు నిన్ను కాదు ద్వేషించేది, నన్నే ద్వేషిస్తున్నాడు కదా. సౌల్ని
దేవుడు దర్శించినప్పుడు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నీవెవడివి అంటే ఏమన్నాడు? నీవు హింసించుచున్న. బట్ సౌలు ఎవరిని హింసిస్తున్నాడు? క్రీస్తును కాదు. ఏమనుకోండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా కార్యములను చేయుచున్న వారిని, క్రీస్తు యొక్క మార్గములో నడుచుచున్న వారిని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాను, ధర్మశాస్త్రమును అనుసరించుచున్నాను అని చెప్పి అనేకమైన రీతుల్లో అనేకులను హింసించుచూ ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పుతున్న మాట ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. ఈ ఉదయకాల సమములో దేవుని సంగమ, క్రీస్తు రక్తములో కడగబడిన మీ తోటి సహోదరి సహోదరులను ద్వేషిస్తున్నావా? అసహించుకుంటున్నావా? ప్రేమించుతున్నేదా? గౌరవించుతున్నేదా? మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తును ద్వేషిస్తున్నాం. క్రీస్తును క్షమించుటలేదు. లేక క్రీస్తు ద్వారా మనం క్షమించబడ్డాము కానీ ఆయనను మనం క్షమించటం. ఎందుకంటే మన తోటి విశ్వాసులను మనం క్షమించట్లేదు కనుక. మేబీ యూ కెన్ గో బ్యాక్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నీ వ్యక్తిగత జీవితంలోనికి ఒకసారి వెళ్ళి నీ భార్యను క్షమిస్తున్నావా? నీ భర్తను క్షమిస్తున్నావా? దేవుని యొక్క వాక్యానుసారముగా నీ కుటుంబము ఉందా? లేకపోతే ఉదయకాల సమయంలో జక్రయ ఎలిజబెత్ని దర్శించిన దేవుడు మిమ్ములను దర్శించాలని ఆశ ఉంటున్నట్లయితే, మిమ్ములను ముట్టాలని ఆశ ఉన్నట్లయితే, మీ జీవితంలో ఒక సంతోషాన్ని తీసుకొని రావాలని, మీ జీవితంలో ఒక ఆనందాన్ని తీసుకొని రావాలని, మీ జీవితంలో కొన్ని అసాధ్యమైన కార్యాలు చేయాలని మీరు ఆశించుచూ ఉన్నట్లయితే, ఈ వృద్ధ దంపతులు మనకి కొన్ని నీతి సత్యాల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో అసాధ్యమైంది ఏదీ లేదు. దేవునితో సమస్తమును సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో ఆ చరిత్ర అంతట్లోనికి నేను వెళ్ళాలనుకుంటున్నది కానీ మనకు తెలుసు, ఆ ప్రధాన యాజకుడిగా తన కర్తవ్యాన్ని చేస్తూ ఉండగా దేవుని దూత ప్రత్యక్షమై ఏమన్నది? ఈ వృద్ధాపమందు నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాను. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్! ఎంత అద్భుతకరమైన వాగ్దానం అది. అగైన్ అందుచేతనే బైబిల్ మనలాంటి వారి కొరకు అనుకుంటా 7వ వచనంలో అంటున్నాడు, గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన. అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ గా ఉన్న కార్యాన్ని దేవుడు అక్కడ పాసిబుల్ చేస్తున్నాడు అన్నమాట. మనుష్య రీతిగా అది అసాధ్యముగా ఉంది, కానీ దేవుని శాసనములను ఎరిగిన వారుగా, దేవుని యొక్క కట్టడలను అనుసరించేవారుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా వారు కనబడ్డారు గనుక మనుష్యుడు ఏ కారణము చేతనైతే వారిని అపహసించారో, హేళన చేశారో, వేలెత్తి చూపించారో, ఏ కారణము చేత నానా రకములైన మాటలు ఆడారో, వాటన్నిటిలో నుండి సర్వశక్తి కలిగిన దేవుడు వారికి ఒక విడుదల అనుగ్రహిస్తున్నాడు. జక్రయ నమ్మకపోయినప్పటికీ కూడా తర్వాత నమ్మినట్లుగా చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. అగైన్ నమ్మకపోవడం బట్టి దేవుడు జక్రయ యొక్క నోరును కూడా మూసివేశాడు. వావ్! అటువంటి పరిస్థితి మన జీవితాలకు కలగకుండా మనం జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు బహు స్పష్టముగా జ్ఞాపకం చేస్తున్నాడు. తద్వారా బాప్టిస్మం ఇచ్చి యోహాన్ని బహుమానముగా దేవుడు వారికి అనుగ్రహించాడు. బాప్టిస్మం ఇచ్చి యోహాను ఏం చేశాడు? క్రీస్తు కొరకు హీ బికేమ్ ఎ వే ఫర్ క్రైస్ట్. క్రీస్తు గురించి తెలియజేసే ఒక నోరుగా, ఒక మార్గముగా పరిశుద్ధాత్మ దేవుడు యోహానును అభిషేకించి ఒక అద్భుతకరమైన పాత్రగా వాడుకున్నట్లుగా సర్వశక్తి కలిగిన దేవుడు మనకొక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు క్రిస్మస్ కాలాల్లో ఈ వృద్ధ దంపతులను ఏ రీతిగా దర్శించాడో, ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న మనందరినీ ఆయన దర్శించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మీ నిరాశలో నుండి మీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మేబీ మీ లేమిని సమృద్ధిలోనికి నడిపించడానికి
నా దేవుడి ఉదయకాల సమయంలో ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మేబీ యు ఆర్ బీయింగ్ క్వశ్చన్డ్ బై సెవరల్ పీపుల్. నీ పరిస్థితులు బట్టి, నీ స్థితిగతులను బట్టి ఎవరికి వినబడకుండా నిన్ను అనేకమైన రీతుల్లో ప్రశ్నిస్తున్నారేమో. నీ వేదన ఇతరులతో చెప్పుకోలేని రీతిలో ఉందేమో. ఈ ఉదయకాల సమయంలో ఏదైనప్పటికీ కూడా ఆనాడు వృద్ధ దంపతులను దర్శించిన దేవుడు, వారి జీవితమును తల ఎత్తుకున్న వారుగా చేసిన దేవుడు, నీ పరిస్థితులన్నిట్లో, నీ సమస్యలన్నిట్లో, నీ ఇరుకులన్నిట్లో ఈ ఉదయకాల సమయంలో ఆయన శాసనములకు, ఆయన ఆజ్ఞలకు నీవు లోబడి నిరపరాధుడిగా ఉండడానికి, దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి నీవు సమర్పించుకుంటే ఈ దినం నీ దినముగా, నీ స్వస్థత దినముగా, నీ విడుదల దినముగా, నీ ఆశీర్వాద దినముగా, నీ కృప కలిగిన దినముగా పరిశుద్ధాత్మ దేవుడు తీర్చిదిద్దబోతున్నాడని నమ్మిన వారందరూ కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుని సంగమా, అటువంటి అద్భుతకరమైన సీజన్లో మనం ఉన్నాము. అందుచేత డోంట్ వేస్ట్ దిస్ సీజన్. ఈ యొక్క అద్భుతకరమైన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దయ్యా, దుర్వినియోగం చేసుకోవద్దమ్మా. లెట్స్ రీడెడికేట్ అవర్ సెల్స్. మనము ఆ వృద్ధ దంపతుల వలె దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చి మనము ఎల్లప్పుడూ కూడా సకలమైన ఆజ్ఞలు చెప్పునను, న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. ఐ వాంట్ టు రీఎంఫసైజ్ అగైన్, దేవుని దృష్టికి, దేవుని దృష్టికి, దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉందాం. దేవునికి అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. రెండోదిగా, సర్వశక్తి కలిగిన దేవుడు ఆ కాలముల్లో ఎవరిని దర్శించాడు? యవన ప్రాయములో ఉంటున్న మరియా అనే కన్యను దేవుడు దర్శించినట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి 38వ వచనం వరకు దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. అదే సమయంలో మూడోదిగా చెప్పొచ్చు, లేకపోతే దానికి అటాచ్మెంట్గా యోసేపును కూడా దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 25 వచనాలు. ఈ ఇద్దరు వ్యక్తులను, లేక ఇద్దరు యవనస్తులను దేవుడు దర్శించినప్పుడు వారు దేవునికి ఇచ్చిన రెస్పాన్స్, దేవుడు వారితో మాట్లాడగా దేవునికి వారిచ్చిన బదులు, దేవుడు వారికి ఇచ్చిన జవాబు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎందుచేతనంటే ఆ ఒక సండే స్కూల్ కథలా కాదు నేను చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు మీరు నేను వినవలసిన ప్రత్యేకమైన ఆలోచన వినిపింపు చేయుచు ఉండగా అశ్రద్ధతతో కాక శ్రద్ధతో ఆలకిద్దాం. శామ్ మాథ్యూ మాటలుగా కాక పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్న సత్యాన్ని గ్రహించిన వారుగా దేవునికి మాటలు విని మనం ఏం చేయాలి? దేవునికి బదులు చెప్పాలి, దేవునికి జవాబు చెప్పాలి. దేవుడు అమ్మా అయ్యా మీ జీవితాల్లో ఒక కార్యం జరిగించాలి అంటే, మీ కుటుంబాన్ని లేవనెత్తాలి అంటే ఆయన దృష్టికి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఆయన దృష్టికి నీవు కనబడాలి అన్నట్లయితే నీ బదులు, నీ జవాబు ఎంతో ప్రాముఖ్యం. ఐ రిపీట్ అగైన్, నీవు దేవునికి బదులు చెప్పకపోతే, నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు రెస్పాండ్ చెయ్యకపోతే, యేసుక్రీస్తు వారి భాషలోనే చెప్పాలంటే మీరేమై ఉన్నారు? సున్నము కొట్టబడిన సమాధులై ఉన్నారు. నా మాట కాదు సుమా. ఈ 2024 యొక్క ఆఖరి దినాల్లో మీరు నన్ను తిట్టుకోక్కర్లేదు. యేసుక్రీస్తు వారి భాష, యేసుక్రీస్తు వారి లాంగ్వేజ్, యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మాటనే నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు కాదు అనుకున్నట్లయితే నువ్వెవరో తెలుసా? సున్నము కొట్టబడిన సమాధి. అంటే దాన్ని వివరించక్కర్లేదు అనుకుంటున్నాను. మన వాల్టేర్ సెమిట్రీకి వెళ్ళినా, లేకపోతే పిఎం పాలెం సెమిట్రీకి వెళ్ళినా అనేకమైన షైనింగ్ సమాధులు కనబడతాయి కదా. కానీ లోన మాత్రం ఈ పాటికి కొన్ని అక్కడ ఏది ఉండదు, మట్టే ఉంటుంది. కానీ కొన్ని మాత్రం ఏం చేస్తుంది? కుళ్ళి కంపుతో ఉంటుంది. అనగా మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు.
మన బయటికి మాత్రం మంచి పెర్ఫ్యూమ్ వేసుకొని మంచి వైట్ డ్రెస్ వేసుకొని ఆ, బయటికి మాత్రం అద్భుతకరముగా షైనింగ్ ఫిగర్స్ గా కనబడుతున్నాం. కానీ లోన కానీ లోన ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? అమ్మా, ఎవరికి తెలుసు? నీ గురించి నీకే తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోతే మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమును తెలుసు. నీకు ఆయన జ్ఞాపకం చేయడానికి ఎల్లప్పుడూ తన వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. I don't know whether you are able to hear or not, but when the Holy Spirit speaks to us, we should be able to have an hearing ear. వినగలిగిన చెవులు మనకు ఉండాలి. దానికి జవాబు చెప్పకపోతే నరకమే నీ గమ్యం అన్న రవ్వంతైన అనుమానం నీకు అక్కర్లేదు. ఎందుచేతనంటే ఇది దేవుని యొక్క మాట. ముందుకు వెళ్ళిపోదామా? సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుచు అగైన్. ఎందుకు మనం జవాబు ఇవ్వాలి? దేవుడు మనుషుని సృష్టించినప్పుడు ఏ రీతిగా సృష్టించాడు తెలుసా? ఫ్రీ విల్ చాయిస్, ఎన్నుకునే గుణముతో సృష్టించాడు. మీలో అనుకోవచ్చు, నేను ఎందుకు జవాబు చెప్పాలి? దేవునికి అన్ని తెలుసు కదా. కదా, ఎందుకు జవాబు చెప్పాలి అంటే దేవుడు మనలను ఎన్నుకునే గుణముతో సృష్టించాడు. అంతేగాని దేవుడు మనలను పప్పెట్స్ గా లేకపోతే రాబర్ట్స్ గా ఆయన మనల్ని సృష్టించాడు. వీఆర్ నాట్ రిమోట్ కంట్రోల్ పీపుల్. దేవుడు లెఫ్ట్ రైట్ అని చెప్తే తిరిగే ఆ స్వేచ్ఛనివ్వలేదు. దేవుడు రైట్ అంటే లెఫ్ట్కి వెళ్ళడానికి, దేవుడు లెఫ్ట్ అంటే రైట్కి వెళ్ళడానికి కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఫ్రీ విల్ చాయిస్ దేవుడు ఎన్నుకునే గుణముతో సృష్టించాడు. ఆ కారణము చేతనే దేవుడు 999 మంచి ఫలవృక్షములను పెట్టి ఒక్క వృక్షమును తోట మధ్యలో ఎందుకు పెట్టాడు అంటే ఆ ఫ్రీ విల్ చాయిస్ను ఉపయోగించుకోవడానికి. ఆ మంచి చెడులను తెలియజేసే ఫలవృక్షం ఆ ఏదోను తోటలో పెట్టకపోతే ఫ్రీ విల్ చాయిస్తో పనేటుంది, ఎన్నుకునే గుణముతో పనేటుంది. ఏ పని లేదు. దేవుడు అబద్ధికుడు అయిపోతాడు. దేవుడు మోసగాడైపోతాడు. ఆ రీతిగా దేవుడు ఉండకుండా దేవుడు ఏం చెప్పాడంటే, రాబాయ్ ఆదాం అవ్వమా, మేము నిన్ను ఎన్నుకునే గుణముతో తయారు చేశాం కనుక నీవేం చెయ్యాలి? ఈ తోటలో ఉన్న ఫలవృక్షములన్నీ తిను, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలియజేసే ఫలవృక్షాన్ని మాత్రం తినవద్దు. తినిన దినము నాడు నిశ్చయముగా నీవేంటవుతావు? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటుంది అదే. నీవు జవాబు చెప్పకుండా ఉన్నట్లయితే నిశ్చయముగా నీవు చస్తావు. ఎక్కడ చస్తావు? ఆత్మీక జీవితంలో చస్తావు. ఎక్కడ మేల్కొంటావు అంటే నరకములో మేల్కొంటావు. రిపీట్ అగైన్. దేవుని సంగమా, నాకు తెలుసు నా సమయం నా మాటల కన్నా వేగంగా పరిగెడుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ హరీ. ఎందుచేతనంటే చెప్పవలసిన కొద్ది మాటలైనా నాకు ఈరోజు చాలా ఉంది చెప్పడానికి, కానీ అన్నీ చెప్పడానికి సమయం లేకపోయినప్పుడు కూడా ఎంతైతే చెప్పగలనో అంత స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాడు కనుక ఐ వాంట్ టు కీప్ ఆన్ డ్రాగింగ్ ఆన్ దిస్. ఈ ఉదయకాల సమయంలో అమ్మా అయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా మనము జవాబు చెప్పాలి. ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా ఏదీ లేదు. బైబిల్ కళాశాలలో ఒక యవన సహోదరుడు బీటీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అది ఎందుకో మొన్న నేను ఇంకొక ఫ్యాకల్టీ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆయనకి 35 years వచ్చింది వయసు. ఇంకా ఏరా పెళ్లి చేసుకోలేదంటే నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేడండి అన్నాడు. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నాకు బాగా తెలిసిన ఒక పెద్ద పాస్టర్ గారి దగ్గరే ఉంటున్నాడు. ఆ పాస్టర్ గారు చనిపోతే ఇప్పుడు వారి అల్లుడికి ఆధ్వర్యంలో ఉంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, సర్లే మేమిద్దరం మాట్లాడుకొని అయితే నీకు ఒక మంచి అమ్మాయిని చూస్తాం లేరా అని చెప్పి నా దగ్గర ఉన్న ఒక మంచి ఫోటోల్లోని పెట్టి, అరే బాబా నీ ఫోటో పంపించు, మొదట అమ్మాయికి పంపిస్తాను అంటే ఓకే అన్నాడు. డీటెయిల్స్ అన్నీ పెట్టాడు. మరలా సోమవారం వచ్చిన తర్వాత అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడలేదండి అంట. నేను అన్నాను, నీ ముఖం సంతకెలా? దేవుడు ఆల్రెడీ నీతో మాట్లాడేశాడు రా బాబు అంటే నువ్వు వాక్యం చదవట్లేదన్నమాట. వాక్యాన్ని చదివితే వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నాడు.
ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆనాడే ఆలోచన చేసి ఆ బైబిల్ చదువుతున్న మనకందరికీ ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు? ఒరే బాబు, నీ కొడుకు నీ కూతురు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు తల్లిదండ్రులకు మనతో మాట్లాడుతున్నాడు, పిల్లకాయలతో మాట్లాడుతున్నాడు, వాక్యం చదివిన వాళ్ళు అందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు ప్రత్యేకంగా వచ్చి మాట్లాడాలి అనుకుంటే సైతాన్నే వస్తాడు, దేవుడు రాడు. మళ్ళీ అక్కడ సైతానే వస్తాడు, వచ్చేమంటాడు? అనేకమైన ఫిట్టింగ్లు పెడతాడు. ఈ ఉదయకాల సభలో దేవుని సంగమా, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు, లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్ అండ్ లెట్స్ కమ్ ఇంటు ది వర్డ్. దేవుని వాక్యములోనికి వద్దాం. ఎవరు పెళ్లిలోనికి వెళ్ళిపోద్ది ఇప్పుడు. లెట్స్ పుట్ అవర్ ఫోకస్ ఆన్ వర్డ్. నా యొక్క అంశం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు యవన బిడ్డలారా మీతో మాట్లాడుతూ ఉండగా, సహోదరులారా, తల్లులారా, సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా మీరేం చేయాలి? జవాబు చెప్పాలి. జవాబు చెప్పాలి. జవాబు చెప్పుతేనే మీ యొక్క ఆశను దేవుడు ఎరిగి అద్భుతకరమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఆ కారణమును బట్టి దేవుడు యవన ప్రాయములో ఉంటున్న ఈ మరియా, యోసేపులను దర్శించి వారితో మాట్లాడడం ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి జూయిష్ కస్టమ్స్, యూదుల యొక్క పారంపర్యం, ఆచారంలోనికి వెళ్ళవలసిన ప్రాముఖ్యత ఉంది. ఎందుచేతనంటే దేవుడు ఎందుకు వారిని మాత్రమే ఎన్నుకున్నాడు అన్న ప్రశ్న కొంతమందికి కలిగి ఉంటుంది. ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఒకటి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగములో నుండి దేవుడు మెస్సయ్య ఈ భూలోకములోనికి వస్తాడని వాగ్దానం చేయబడ్డది. రెండు, వారి యొక్క ఆచారాలు లేక వారి యొక్క కస్టమ్స్, పద్ధతులన్నీ కూడా దేవుని యొక్క రాకడకు యోగ్యమైనవిగా ఉన్నాయి. పాత దినాల్లో లేకపోతే పాత క్రిస్మస్ మెసేజ్లు ఆలకించిన వారు మీరు కొంతమంది కాదు, 90% మర్చిపోయి ఉంటారు, 10% గుర్తుంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లెర్న్ అబౌట్ దోస్ కదా. యూదుల యొక్క వివాహ పద్ధతులు, వివాహ మెట్టులు 3 విధములుగా ఉంటాయని యూదా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, ఏం చేస్తారంటే పిల్లలు 4-5 years, 4-5 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నిశ్చితార్థం చేస్తారు కదా. దే విల్ సే, ఓకే, మై డాటర్ విల్ బి ఏబుల్ టు గెట్ మ్యారీ విత్ యువర్ సన్. నీ కుమారుడు నా కుమార్తెని, నా కుమార్తె మీ కుమారుని చేసుకుంటాడు పెళ్ళి అని వారికి చిన్న ప్రాయం ఉన్నప్పుడే. నేను ఈ చరిత్రను జ్ఞాపకం చేసినప్పుడు ఎలా అనుకుంటాను, ఈ పద్ధతి మనకి ఉంటే పాదిరులకు మాకు ఎంత ఫ్రీగా ఉండేవారు. ఏదైనప్పుడు కూడా అటువంటి ఒక ఎంగేజ్మెంట్, ఒక నిర్ణయ స్థితిలోనికి వారు వెళ్తారు. రెండో మెట్టు ఏమిటంటే, ఎప్పుడైతే 4-5 years ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుందో దాని తర్వాత రెండవ మెట్టు లేక వారి యొక్క వివాహంలో ఉన్న రెండవ మెట్టు ఏమిటంటే ప్రదానము చేయబడతారు. ఆ ప్రదానం అన్న కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందంటే, ఆ పాప పుష్పవతి అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రధాన కార్యక్రమాన్ని వారు చేస్తారు. ఆ ప్రధాన కార్యక్రమాన్ని ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఒక మినీ మ్యారేజ్గా, ఒక వివాహమునకు జరగబోతున్న ఒక గొప్ప కార్యక్రమముగా, యూదుల యొక్క ఆచారము ప్రకారముగా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 7 days సెలబ్రేషన్. 7 దినాలు ఒక పెద్ద సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకు 7 దినాలు అని జ్ఞాపకం చేస్తున్నానంటే, 7 దినాలు సెలబ్రేషన్ అంటే వారి ఇంట్లో మాత్రమే కాదు, ఆ అబ్బాయి తాలూకోలు, అమ్మాయి తాలూకోలు, వందలు వేల కొలది మంది వచ్చి గొప్ప సంబరాలు చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్కొక్కరికి ఈ ఇద్దరు యవన బిడ్డలకు ప్రదానము చేయబడ్డది అన్న విషయాన్ని తెలుస్తుంది. ఆ కారణము చేత యూదుల యొక్క ఆచారము ప్రకారముగా వారి యొక్క మత పెద్దలు లేకపోతే ప్రీస్ట్, యాజకులు, ఆనాటి వాట్ ఎవర్ లీడర్స్ దే హ్యావ్, వారు ఏం చెప్తారంటే, ఈ దినము మొదలుకొని ప్రదానము చేయబడిన ఈ యొక్క యవనస్తుడు, ఈ యొక్క యవనస్తురాలు భార్య భర్తలుగా తీర్చబడ్డారు అని కూడా చెప్తారు. మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా వివాహం అయిపోయిన తర్వాతనే భార్య భర్తలు అంటాం. కానీ యూదుల యొక్క పద్ధతి ప్రకారముగా ప్రదానము అయిపోయిన తర్వాత వారు భార్య భర్తలుగా తీర్చబడతారు. కానీ భార్య భర్తలుగా వారు కలుసుకోవడం అవ్వదు.
అంటే శారీరకముగా వారు కలుసుకోకూడదు. వారి టైటిల్ మాత్రము భార్య భర్తలుగా టైటిల్ ఇవ్వబడుతుంది. అంతేగాని వారు అప్పుడే వివాహం అయిన తర్వాతనే వారు శారీరకముగా కలుసుకోవచ్చు. కానీ అంతవరకు భార్య భర్తలు అన్న బిరుదుకు వారు యోగ్యులు అన్న రీతిగా వెళ్తారు. అగైన్ ఆ పెద్దలు వారికి ఏం జ్ఞాపకం చేస్తారంటే, ఒకవేళ ఎవరైనా మీరిద్దరూ శారీరకముగా కలుసుకున్నారని 2-3 సాక్ష్యాలు, అగైన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లోను న్యూ టెస్ట్మెంట్ లోను దేవునికి వాక్యములో మనం నేర్చుకుంటున్నాం, 2-3 సాక్ష్యాలు ఉన్నట్లయితే తీర్పు తీర్చేవారు ఆ దినాల్లో. ఎవరైనా మీ గురించి అటువంటి సాక్ష్యం చెప్తే వారు ఏం చేస్తారు? వారి యొక్క సమాజము నుండి వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి వారిని చంపే సాంప్రదాయం. అందుచేత అటువంటి పద్ధతులు ఉన్న సమయం. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే 1 సంవత్సరం అయిపోయిన తర్వాత వారికి వివాహం చేస్తారు. ఆ వివాహం అనంతరం వారు యథార్థమైన భార్య భర్తలుగా కలిసి జీవించి వారి యొక్క దాంపత్య జీవితము ద్వారా దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కానీ ఇప్పుడు మనం ఆలకించవలసింది ఏంటంటే, ప్రదానము చేయబడిన, అగైన్ ఇవన్నీ నేను వాక్యములో ఉన్న మాటలే చెప్పాను కనుక చాలా జాగ్రత్తగా లూకా సువార్త 2వ అధ్యాయము ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకుంటే మంచిదేమో కదా. మొదటి అధ్యాయం 26 నుండి 38వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25 వచనాలు మనం చదవగలిగినట్లయితే అనేకమైన మాటలు ఉంటాయి. తీసి ఉంచినట్లయితే ఒకవేళ అవసరం ఉన్నట్లయితే మధ్యలో 2 మాటలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళచ్చు. ప్రదానము చేయబడిన మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చినట్లుగా దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. అనగా ప్రదానము చేయబడ్డది అంటే దాని అర్థం ఏంటి? భార్య భర్తలుగా తీర్చబడ్డారు. దే హ్యావ్ జస్ట్ ఓన్లీ 1 year గ్యాప్. 1 సంవత్సరము గ్యాప్ ఉంది. ఆ 1 year గ్యాప్ లో సాధారణముగా ఏం చేస్తారు? అనేకమైన కలలు కంటూ ఉంటారు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటాయి. నేను మా అత్తగారి ఇంటికి వెళ్ళి ఏ రీతిగా జీవించాలి, నేను నా భార్యను కలుసుకున్నప్పుడు ఏ రీతిగా కార్యాలు చెయ్యాలి, అనేకమైన రీతుల్లో కలలు కంటున్న దినాలు ఇవి. ఎటువంటి దినాలు? టైమ్ వేర్ దిస్ యంగ్ పీపుల్ విల్ హ్యావ్ డ్రీమ్స్. ఇందాక నేను చెప్పిన ప్రకారముగా మేబీ మీలో కొంతమందికి జ్ఞాపకం చేయవలసిన అవసరం ఉంది కనుక ఈ వయసును బట్టి మనం చూసుకున్నట్లయితే మరియా హార్డ్లీ 14 to 15 years, 14-15 సంవత్సరాలు వయసు. యోసేపుకి 16-17 సంవత్సరాలు వయసు. అటువంటి వ్యత్యాసముతో వారు ముందుకు వెళ్తున్నారు గనక అటువంటి వయసులో ఉంటున్న ఈ యవన బిడ్డలకు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దూత గాబ్రియేలు దూత వచ్చి చెప్పుతున్న మాట దేవునికి వాక్యములో ఒకసారి మనం చూద్దామా? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి నాకు ఆ మాట చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మేబీ షీఈస్ వెయిటింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. తన జీవితాన్ని, తన భవిష్యత్తును ఏ రీతిగా కట్టుకోవాలో దేవుని సన్నిధానములో ఆమె మోకాల్లో ఉండి ప్రార్థన చేస్తుంది, దేవుని స్తుతిస్తుంది, దేవుని ఆరాధిస్తుంది, దేవుని ధ్యానిస్తుంది. తన భవిష్యత్తు ఏ రీతిగా ఉండాలో కావలసిన ఆలోచన దేవుని యొద్ద నుండి పొందుకుంటుంది. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, అమ్మా అయ్యా మిమ్ములను నన్ను అడుగుతున్న ప్రశ్న, ఆయన మనలను చూచినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఐ రిపీట్ అగైన్, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని సంగమా, దేవుడు నిన్ను చూచినప్పుడు నీవేం చేస్తున్నావు? దేవుడు నిన్ను చూచినప్పుడు ఏం చేస్తున్నావు? వాట్సాప్లో చూడకూడని మెసేజ్ ఏదైనా చూస్తున్నావా? దేవుడు నిన్ను చూచినప్పుడు నీ తల్లిదండ్రులకు ఎవరికి తెలియలేని రీతిలో ఎవరితోటైనా మాట్లాడుతున్నావా? నీ భర్తకు, నీ భార్యకు తెలియలేని కార్యాలు నీవేదైనా చేస్తున్నావా? నీ బాసుకు తెలియలేని కార్యాలు నీవేదైనా చేస్తున్నావా? వాట్ ఆర్ యు డూయింగ్ వెన్ గాడ్ ఈస్ వాచింగ్ ఓవర్ యూ? చాలా వ్యక్తిగతమైన ప్రశ్న. దేవుడు చూచుచూ ఉండగా ఏం చేస్తున్నావు? ఎగ్జామ్లో కాపీ కొడుతున్నావా? మీ డాడీ జోబులో డబ్బులు దొంగతనం చేస్తున్నావా? నీకు కాని విషయం ఏదైనా ఆశిస్తున్నావా?
పరిశుద్ధ దేవునికి ఇష్టం లేని ఆలోచన కలిగి ఉన్నావా? నిర్లక్ష్య స్వభావంతో ఉన్నావా? ఆర్ యు ఎంటర్టైనింగ్ ద ఈవిల్ థాట్స్ ఇన్ యువర్ మైండ్? పరిశుద్ధ దేవునికి ఇష్టం లేని ఆలోచనతో నీ హృదయము, నీ తలంపులు నిండిపోయి ఉన్నాయా? ఆలోచిస్తారా దేవుని సంగమా? దేవుడు చూచుచూ ఉండగా, మరియను దేవుడు చూచుచున్నప్పుడు హీ ఫౌండ్ ఫేవర్ అపాన్ హర్. దేవునికి వాక్యం అంటుంది, మరియను దేవుడు చూచినప్పుడు దేవుడు తనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నిన్ను చూచినప్పుడు, మనం మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు దాని అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటి? వెన్ వీఆర్ హ్యాపీ వీ విల్ టాక్ విత్ పీపుల్ కదా. మేము చర్చిలో మనకి ఇష్టం ఉన్న లేవా ప్రైజ్ లార్డ్ అంటాం కదా. కానీ అదే బయట మనం ఎవరినైనా కలుసుకున్నట్లయితే, వారిని మనం ప్రేమించినప్పుడు, వారిని మనం గౌరవించినప్పుడు, వారి పట్ల మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, ఒకవేళ ఆ వ్యక్తి మనం రాజుగారు అని పలకరిస్తాం. ఎందుకు? we really take care of them, we really love them, we really appreciate them. మేబీ వారు మనల్ని చూడలేదేమో అని మనం వారి పేరు పెట్టి పిలుస్తాం. అదే ఒకవేళ మనకి ఇష్టం లేని వ్యక్తి అయితే, అయ్యో నన్ను చూడలేదు, మంచిదైందిరా బాబు అని ఏం చేస్తాం? తల తిప్పుకొని వెళ్ళిపోతాం. లేకపోతే వారు మనకి ఎదురుగా వస్తున్నాడనో, లేకపోతే వారు వెళ్ళే త్రావులో కాకుండా ఇంకొక త్రావులోనికి వెళ్ళిపోతాం. అమ్మా, అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూచుచూ ఉండగా, వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ? నీవెక్కడున్నావు? నీవేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? సనుగులాడుకుంటున్నావా? దేవుని యొక్క సన్నిధానములో గడపవలసిన సమయాన్ని నీ సొంత కార్యాల కొరకు ఉపయోగిస్తున్నావా? దేవుని సన్నిధానములో కనిపెట్టకుండా మనుషుల దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతున్నావా? దేవుని యొక్క అద్భుతం నీ జీవితంలో జరగడానికి దేవుని యొక్క సన్నిధానములో కనిపెట్టకుండా లాయర్ల వెనకాల పరిగెడుతున్నావా? పోలీస్ స్టేషన్ వెనకాల పరిగెడుతున్నావా? స్నేహితులు వెనకాల పరిగెడుతున్నావా? బంధువులు వెనకాల పరిగెడుతున్నావా? కాదు, టీవీ ముందు కూర్చొని ఆ సీరియల్స్ చూస్తున్నావా? ఐ డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్. నీ కుయుక్తులతో, నీ మోసాలతో నీ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ ఆశను చూచి, నీ తపనను చూచి, నీ కోరికను చూచి దేవుడు నీతో మాట్లాడతాడమ్మా. దేవుడు నిన్ను దర్శిస్తాడయ్యా. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తానంటున్నాడు. దట్స్ ఎ గ్రేట్ వర్డ్. దట్స్ ఎ గ్రేట్ ప్రోత్సాహకరమైన మాట, ధైర్యాన్ని ఇచ్చే మాట, ఆదరణ ఇచ్చే మాట. దేవునికి వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఈమెను చూచినప్పుడు, ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. ఓ ఫేవర్డ్ వన్, ద లార్డ్ ఈజ్ విత్ యూ. దేవుని దయ ఎల్లప్పుడూ మనకుంది. దేవుని యొక్క కృప మన జీవితాలపై ఉంది. కానీ ఆ కృపను, దయను మనం అనుభవించే జీవితం ఉందా అని ప్రశ్న. Can God show your favor always? Can God show your grace always? It's very important. ఆయన దయామయుడు, కృపామయుడు, ప్రేమ కలిగిన వాడు అన్నది వాస్తవం. కానీ మనము దాన్ని పొందుకోవడానికి యోగ్యత కలిగి ఉన్నామా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనలో ఉన్న పాపాన్ని ఆయన ప్రేమించట్లేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న ద్వేషాన్ని, మనలో ఉన్న శరీర కార్యాలని ఆయన ప్రేమించటం లేదు, ఆయన ద్వేషిస్తున్నాడు. సో వెన్ యూ వాంట్ టు ఫైండ్ ఫేవర్ బిఫోర్ గాడ్, యూ షుడ్ బి యాక్సెప్ట్. దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా, దయను పొందుకున్న వారుగా ఉన్నట్లయితే మనం యోగ్యులుగా దేవునికి కనబడాలి. కన్య మరియ తన భవిష్యత్తు కొరకు, తన జీవిత ఏ రీతిగా ఉండాలని దేవుని సన్నిధానములో కనిపెడుతూ ఉండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడమ్మా? దయాప్రాప్తురాలా, నీకు శుభమని, ప్రభువు నీకు తోడై ఉన్నాడని. 2 మాటలు. 1, నీవు దేవునికి దయను పొందుకున్నావు. 2, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
ఇక ఇందాక నేను జ్ఞాపకం చేశాను, ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత లేని దినాల్లో జీవిస్తున్నారు. ఇట్స్ వెరీ రేర్ దట్ గాడ్ స్టార్టెడ్ విజిటింగ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను దర్శించేది చాలా చాలా రేర్, అరుదుగా ఉండేది. అటువంటి దినాల్లో దేవుడు దర్శించినప్పుడు ఆమె భయపడ్డది. కానీ దేవుడు చెబుతున్న మాట ఏమంటున్నాడు? తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచు ఉండగా, 2 సార్లు చెబుతున్న మాట ఏమంటాడమ్మా? మరియా భయపడకుము, దేవుని వలన దయాప్రాప్తురాలా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అన్న మాటకు ఆమె భయపడుతుండగా ఆలోచన చేయొచ్చు ఉండగా, అద్భుతకరమైన మాట మరియతో దేవుడు చెప్పుతున్న మాట ఏమంటున్నాడు? దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఫర్ నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్. సర్వశక్తి కలిగిన దేవునితో అసాధ్యమైంది ఏదీ లేదు. నా మాటలు నేను ముగించాలి, కానీ ఇంకొన్ని అట్లీస్ట్ ఒక 2-3 అయినా అద్భుతకరమైన కార్యాలు చెప్పాలి కనుక కొంచెం ముందుకు దుంకేస్తున్నాను. దేవునికి వాక్యాన్ని దయచేసి అర్థము చేసుకోగలిగిన వారందరూ కూడా మరలా కొంచెం వివరముగా ఈ మాటలు చదవాలని నేను బ్రతిమాలుకుంటున్నాను. మరియా ప్రదానము చేయబడ్డది, కానీ వివాహ వ్యవస్థలోనికి తీర్చబడలేదు. కానీ దేవుని యొక్క మాట, అగైన్ లుక్ ఎట్ ద టైమింగ్స్ ఆఫ్ గాడ్ కదా. అందుకే వాక్యం చదివిన కొలది అనేకమైన ఆలోచనలు దేవుడు ఇస్తూనే ఉంటాడు. లుక్ ఎట్ ద టైమింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమయాన్ని చూడండి. ఒకవేళ ప్రదానము చేయబడక ముందు ఒకవేళ దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నట్లయితే షీ విల్ బి డెఫినెట్లీ డిజర్వ్ ఫార్ స్టోనింగ్ అట్ డెత్. రాళ్ళ చేత కొట్టబడి మరణాన్ని పొందుకోవడానికి ఆమె యోగ్యురాలుగా తీర్చబడుతుంది. కానీ దేవుడు అద్భుతకరముగా ఏం చేశాడంటే, ప్రధానమైన తర్వాత, అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క పద్ధతి. దేవుడు నీకు గాయపరచబడినది ఏది, లేకపోతే దేవుని పరిశుద్ధ నామానికి అవమానము తీసుకొని వచ్చే రీతిలో ఏది దేవుడు జరిగించడు. ఆయన టైమింగ్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్ టైమింగ్స్ కదా. ఒక వాహనం పరిగెడుతుందంటే ఆ వాహనం స్టార్ట్ అయినప్పుడు దాంట్లో పరిగెట్టవలసిన ఆ పార్ట్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్ టైమింగ్స్తో పరిగెడతాయి. అందుకే మనం యాక్సిలేటరీ నొక్కిన కొలది అది ఏం చేస్తుంది అంటే ఫాస్ట్గా వెళ్తుంది. ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఆ పార్ట్స్ అన్నీ కూడా, వీల్స్, ఆ చైన్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్ టైమ్స్తో పరిగెడుతుంది. అందుకే మనం ఎంత ఫాస్ట్గానే వెళ్ళొచ్చు, ఎంత స్లోగానే వెళ్ళొచ్చు. ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఆలకించుచున్న క్రైస్తవ సంఘమా, దేవుని యొక్క సమయము ఖచ్చితమైన సమయము, సంపూర్ణమైన సమయము అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం. ఈ వార్తను విన్నప్పుడు మరియా అనేకమైన రీతిలో ఆలోచించుకొనిచుండగా అని మన దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. దాని యొక్క అర్థం ఏమిటంటే, తనకు కలగబోతున్న పరిస్థితి అన్నిటికి గురించి ఆలోచించింది. ఏమిటా పరిస్థితి? వావ్, నేను ఇప్పుడు గర్భం ధరిస్తాను, అది దేవుని వలన కలుగుతుంది, ఓకే. కానీ నాకు ప్రదానము చేయబడిన యోసేపు నన్ను తప్పక అనుమానిస్తాడు, తప్పక నన్ను అందరి ముందు నిలబెడతాడు. దాని నుండి నేను ఏ రీతిగా బయటకు, ఆ దేవుడు చూసుకుంటాడులే. మేబీ వి షుడ్ స్టార్ట్ లైక్, నా భర్త లేకపోతే నాకు ప్రదానము చేయబడిన యోసేపు నన్ను అనుమానిస్తాడు, ఏం చేయాలి? దేవుడు చూసుకుంటాడులే. నేను నా ఇంటి వారి చేత ప్రశ్నించబడతాను, అది దేవుడు చూసుకుంటాడులే. నా సహోదరులు చంప వాయిస్తారు, అది దేవుడు చూసుకుంటాడులే. నా బంధువులు, అగైన్ 7 days సెలబ్రేషన్, 7 దినాలు సెలబ్రేషన్లో నా స్నేహితులు, నా బంధువులు అందరూ వచ్చారు. గర్భం ధరించినప్పుడు, వివాహ వ్యవస్థలో గర్భం ధరించిన వారు అందరికీ తెలుసు, మేబీ 2 నెలలు 3 నెలలు ఎవరికి కనబడకుండా ఉంటుంది. దాని తర్వాత ఎలాగైనా అందరికీ తెలిసిపోయిన రీతిలోనే ఆ గర్భం మీదకు వస్తూనే ఉంటుంది. అప్పుడు వారందరూ కూడా నన్ను హేళన చేస్తారు, దేవుడు చూసుకుంటాడు. ఆనాటి సాంప్రదాయం ప్రకారముగా నన్ను రాళ్లతో కొడతారు, దేవుడు చూసుకుంటాడు.
హలో, అర్థం అవుతుందా? ఫర్ ఎవ్రీ క్వశ్చన్ విచ్ కమ్స్ ఇన్ టు ద మైండ్ ఆఫ్ మేరీ, హర్ రిప్లై ఇస్ దేవుడు చూచుకుంటాడు. తన జీవితంలో కలుగుతున్న ప్రతి ప్రశ్నలకు, తన జీవితంలో కలుగుతున్న ప్రతి అనుమానాలకి ఆమె జవాబు ఏమిటి? త్వరగా చెప్పాలి, టైం అయిపోయింది. దేవుడు చూచుకుంటాడు. ఏమంటున్నాడు అయ్యా? దేవుడు చూచుకుంటాడు. ఏమంటున్నాడమ్మా? దేవుడు చూచుకుంటాడు. ఏమంటున్నాడు యవనస్తులారా? దేవుడు చూచుకుంటాడు. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు మీ జీవితానికి, మీ కుటుంబానికి ఒక పరిస్థితిని తీసుకొని వచ్చినప్పుడు, ఒక వాగ్దానం చూచినప్పుడు, వై ఆర్ యు నాట్ ఏబుల్ టు సే దేవుడు చూచుకుంటాడు? దేవుడు చూచుకుంటాడు అన్న ధైర్యం నీకు లేకపోవడానికి కారణం ఏంటి? నీకు నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నీ డ్యూటీ పోయినప్పుడు, నీ బంధువుల దగ్గర నీవు చీకొట్టుకుబడుతున్నప్పుడు, దేవుని కొరకు నీవు చేసిన కార్యములను బట్టి అనేకమైన రీతిలో నీవు ప్రశ్నించున్నప్పుడు దేవుడు చూచుకుంటాడు అని వదిలేయడానికి నీకు ధైర్యం సరిపోవట్లేదా? Why are you afraid that you will be put to shame? నీవు సిగ్గుపరచబడతావని, అనుమానించబడతావని, మనుషులు వేలెత్తి చూపిస్తారని, నీ స్టేటస్ తగ్గిపోతాదని నీవు ఎందుకు లోకంతో రాజీ పడిపోతున్నావు? దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఏ కారణము చేత నీవు ఇవ్వలేకపోతున్నావు? దేవుడు చూచుకోడా? దేవుడు చూచుకోడా? నీ పిల్లల గురించి నీకన్నా దేవునికి ఆలోచన లేదా? నీ వ్యాపారానికి నీ గురించి కన్నా నీకు దేవుడిచ్చిన వ్యాపారం పట్ల దేవునికి ఆలోచన లేదా? నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నావని దేవునికి ఆలోచన లేదా? నీవు భవిష్యత్తులో ఏమి అవ్వాలని నీ దేవునికి తెలీదా? మీలో కొంతమంది ఆలోచన చూసుకుంటే దేవుడు చాలా బిజీ అండి బాబు, అంచేత నా గురించి నేను ఆలోచించుకోవాలి. దేవుడు చాలా బిజీ, అందుచేత నా పరిస్థితులు లేవు ఆయనకు అర్థం కాదు. అందుచేత నేనేం చేస్తాను? ఈ నా పరిస్థితుల నుండి విడుదల పొందుకోవడానికి లోకస్తుల దగ్గరికి వెళ్తాను, లోక పద్ధతుల్లో వెళ్తాను, లోక ఆలోచనలో వెళ్తాను, లోక రీతిల్లో నేను ముందుకు వెళ్తాను. దేవుని దగ్గరికి వెళ్ళను. అమ్మా, అయ్యా, మరి ఆ రీతిగా కాదు. తన జీవితంలో కలుగుతున్న ప్రతి పరిస్థితుల పట్ల ఆమె ఏమనుకుంది తెలుసా? గాడ్ లుక్స్, దేవుడు చూచుకుంటాడు, దేవుడు చూచుకుంటాడు, దేవుడు చూచుకుంటాడు. మేబీ నా మాటలు ముగించవలసిన సమయం. ఐ థింక్ నాకు ఇంకా యోసేపు గురించి చెప్పడానికి ఉంది, షెపర్డ్స్, వైస్ మ్యాన్, సిమియోను, అన్న, అందరి గురించి చెప్పడానికి ఉంది, కానీ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు చూచుకుంటాడన్న ధైర్యం నీకున్నట్లయితే దేవుడు తప్పక తన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అటువంటి అనేకమైన ప్రశ్నలు కలిగిన ఈ మరియ దేవుడు చూచుకుంటాడన్న విశ్వాసంతో ఆమె చెప్పిన మాట 38వ వచనాన్ని చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చెప్పున. అయ్యా, అమ్మా, చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మరియా అనేకమైన ప్రశ్నలు కలిగినప్పుడు కూడా, అనేకమైన ఆలోచనలు కలిగినప్పటికీ కూడా, అనేకమైన భయం కలిగినప్పటికీ కూడా, అనేకమైన ఆందోళన కలిగినప్పటికీ కూడా ఆమె లోకస్తుల వలె కాక ఆమె చెప్పుచున్న ప్రశ్న ఏమిటంటే, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దేవుడు చూచుకుంటాడు, దేవుడు చూచుకుంటాడు. అందుకే అంటున్నాడమ్మా, ఈ ఉదయకాల సమయంలో, వై ఆర్ యు వరింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? నీ గురించి నీవు చింతించుట ఎలా? నీ చింత యావత్తును, నీ భయము యావత్తును, నీ భవిష్యత్తు యావత్తును నీవు సేవించుచున్న దేవుని చేతికి అప్పగించినట్లయితే నీవు కూడా మరియవలే చెప్పగలవు. ఏంటో తెలుసా? ఇదిగో నీ దాసురాలను. ఏమంటున్నామా? నీ మాట చెప్పునా, నీ ఆలోచన చెప్పున, నా జీవితంలో జరుగునుగాక, నా బిడ్డల జీవితంలో జరుగునుగాక, నా వ్యాపారంలో జరుగునుగాక, నా ఉద్యోగ స్థలములో జరుగునుగాక, నా భవిష్యత్తులో జరుగునుగాక, నా రేపటి దినములో జరుగునుగాక అని దేవునికి నిన్ను నీవు అప్పగించుకోగలవా? అప్పగించుకోకపోతే దిస్ క్రిస్మస్ ఈజ్ ఎ ఫేక్ క్రిస్మస్ ఫర్ యూ. ఈ క్రిస్మస్ కాలములు నీ జీవితంలో ఒక వ్యర్థమైన క్రిస్మస్.
ఇఫ్ యూ క్యాన్ గివ్ యువర్ సెల్ఫ్, నీ జీవితాన్ని దేవుని కొరకు నీవు సమర్పించుకోగలిగినట్లయితే అది ఒక అద్భుతకరమైన క్రిస్మస్గా, అద్భుతకరమైన ఆశీర్వాదముతో, అద్భుతకరమైన దీవెనతో నా దేవుడు దాన్ని చేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 37 సంవత్సరాల క్రితం ఇదే దినము నాడు డిసెంబర్ 22 1987 1987 సంవత్సరంలో డాక్టర్ బిల్లీ గ్రహాం గారికి ఒక గొప్ప ఆలోచన దేవుడు అనుగ్రహించాడు. ఆలోచన ఏంటంటే, ఆ దినాల్లో టీవీ లేవు. మీకు గుర్తుండొచ్చు, మీలో కొంతమంది దానికన్నా ఆ తేదీల్లో పుట్టిన వారు చాలామంది ఉండొచ్చు. 87 కరెక్ట్గా నా బీటేచ్ అయిపోయింది. ఏదైనప్పుడు కూడా క్లుప్తపరచడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆలోచన ఏమిటంటే, 5 ఖండాల్లో 183 రేడియో స్టేషన్ల ద్వారా ఒక 10 నిమిషాలు దేవుని యొక్క అద్భుతకరమైన సువార్త ప్రకటన చేయాలన్న ఆలోచన దేవుడు తనకిచ్చాడు. దాని గురించి వారు బృందముగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దాని కొరకు నానా రీతిలో వారు ప్రయత్నాలు కూడా చేశారు. ఎందుచేతనంటే అదే అనేకమైన ధనముతో కూడి ఉన్నప్పటికీ కూడా అది ఎంతో భక్తితో చేయవలసిన అద్భుతకరమైన కార్యం. డిసెంబర్ 22 1987 వచ్చింది. వారు బిల్లీ గ్రహాం గారితో కలిపి 11 మంది ఆ రేడియో స్టేషన్కు వెళ్ళారు. వారు అందరూ చేతులు పట్టుకొని, ఒకరినొకరు చేతులు పట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత వారి వారి పనులను చేయడానికి మిగతా 10 మంది వెళ్ళినప్పుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు లోనకి రేడియో స్టేషన్లో మాట్లాడడానికి 10 నిమిషాలు మాట్లాడడానికి వారు లోనకి వెళ్ళారు. దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగిన 5 ఖండాల్లో అద్భుతకరమైన కార్యం జరిగింది. ఆ ప్రసంగం చేసేశారు. బిల్లీ గ్రహాం గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ 11 మంది కలుసుకోవాలి కదా. 11 మంది కలుసుకోవడానికి వేచి ఉంటున్నప్పుడు 10 మంది వచ్చారు. ఒక వ్యక్తి కనబట్టలేదు. ఆయన పేరు మెకెన్సీ అనే వ్యక్తి. ఆయన ఎలక్ట్రికల్ వర్క్ చేయడానికి ఆ రేడియో స్టేషన్కి వచ్చాడు. వారి కొరకు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది కనుక ఆ రీతిగా ఆలస్యం అవుతున్నప్పుడు దే వెయిటెడ్ ఫర్ హిమ్ ఫర్ 5 నిమిషాలు ఆ వ్యక్తి కొరకు వెయిట్ చేశారు. రాలేకపోవడం బట్టి అప్పుడు బిల్లీ గ్రహాం గారు అన్నారు, ఏమైంది చూడండి మెకెన్సీకి అన్నప్పుడు, ఆయన మెకెన్సీ కొరకు వెళ్ళినప్పుడు ఆయన ఎలక్ట్రికల్ అంటే ఆయన రేడియో వైర్లకి ఎలక్ట్రికల్ వైర్ మధ్యలో కనెక్షన్ సరిగా ఉందో లేదో చూసుకున్న వ్యక్తి కనుక అక్కడికి వెళ్ళి చూచినప్పుడు ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆ బల్ల మీద కూర్చున్నాడు, కానీ చచ్చిపోయిన శవంలాగా ఉన్నాడు. వారు ముట్టుకోలేదు. చూచినప్పుడు ఆయన చనిపోయాడు. అప్పుడు ఆ వార్త తెలియజేయబడినప్పుడు అగైన్ అమెరికా దేశం కనుక కొన్ని వారాల తర్వాత తెలిసిన సత్యం ఏమిటంటే, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ప్రార్థనతో ఆ రేడియో స్టేషన్లోనికి వెళ్ళారు. దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తున్నారు. 2 నిమిషాలు అయిపోయింది. వెంటనే ఆ రేడియో స్టేషన్కు ఉన్న వైరు ఆ ఎలక్ట్రికల్ వైర్కి మధ్యలో ఉన్న కనెక్షన్ ఊడిపోయింది. దాన్ని సరిచేయాలి అన్నట్లయితే ఎలక్ట్రిసిటీని ఒక 2 నిమిషాలకి ఆపాలి. ఆపితే అప్పటికే దేవుని యొక్క మాటలు ప్రకటన చేయబడుతుంది కనుక మధ్యలో బ్రేక్ ఇచ్చినట్లయితే మరలా ప్రజలు ఆ మాటలు వినరు కనుక ఆయన ఏం చేశాడంటే వెంటనే రేడియో స్టేషన్ వైర్ని పట్టుకొని ఆ ఎలక్ట్రికల్ వైర్ని పట్టుకున్నప్పుడు తనలో నుండి ఆ ఎలక్ట్రిసిటీ పాస్ అయి ఆ సత్య సువార్త 250 మందికి ప్రకటన చేయబడ్డది. తన ప్రాణాన్ని దేవుని మాటలు ప్రకటన చేయడానికి తాను అప్పగించుకున్నాడు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు అన్నారు, దేవుని ప్రేమించిన నిజమైన వ్యక్తి తన ప్రాణాన్ని కాదు, తన జీవితంలో ఉన్న సమస్తాన్ని దేవుని కొరకు ఇచ్చేస్తాడని. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. 2024 సంవత్సరాల క్రితం క్రీస్తు నీ కొరకు ప్రాణం పెడితే, క్రీస్తు నిన్ను పాప శాపము నుండి విడిపిస్తే, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్ తప్ప మిగతా వారు ఎవ్వరూ కదలకూడదు. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చేద్దామా. మరియ తన జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితులకు దేవుడు చూచుకుంటాడు అన్న ధైర్యంతో వెళ్ళింది. మెకెన్సీ దేవుని యొక్క మాటలు ప్రకటన చేయబడ్డానికి తన ప్రాణాన్ని అర్పించాడు. 2024 సంవత్సరం యొక్క ఆఖరి గడియల్లోనికి వచ్చిన క్రైస్తవ సంఘమా, నీవు క్రీస్తు కొరకు
క్రీస్తు కార్యాల కొరకు ఎటువంటి తీర్మానాన్ని చేసుకున్నావు? ఈజ్ దెర్ ఎనీథింగ్ యూ హ్యావ్ సాక్రిఫిషియలీ మేడ్ ఫర్ గాడ్? క్రీస్తు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల చేసిన అద్భుతమైన కార్యాలకు ఎటువంటి రూపములో నీవు క్రీస్తు కొరకు త్యాగాన్ని చేశావు? పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన వారికి అడుగుతూ ఉండగా మరియవలే దేవునికి జవాబిస్తావా? కాదు, సాకులు చెప్పుకుంటూ ప్రభా నేను రాలేకపోతున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఇవ్వలేకపోతున్నాను, ఇదిగో నా పని ఇది, ఇదిగో నా వ్యాపారం ఇది, ఇదిగో నా బంధువులు వచ్చారు, ఇదిగో నా స్నేహితులు వచ్చారు, ఇది నా పని, ఇది ఓవర్ టైం, ఇలా చేస్తేనే, ఇలాగెళ్తేనే దేవునితో సాకులు చెప్పుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నావా అమ్మా? ఈ ఉదయకాల సమయంలో ఇంకా అనేకమైన మాటలు మనకు చెప్పబడక ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో ఆయన మాట్లాడుచూ ఉన్నాడు. చెవి కలిగిన ప్రతి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడైనను జీవితాన్ని సమర్పించుకొని దేవునితో చెప్తావా? అయ్యా, నీ మేళ్లను పొందుకున్నానయ్యా, నీ కృపను పొందుకుంటున్నానయ్యా, నీ ఆశీర్వాదాలు పొందుకుంటున్నానయ్యా, పైసా ఇవ్వకుండా నాకు శ్వాసనిస్తున్నావయ్యా, అనేకమైన అపాయాల నుండి నీవు నన్ను రక్షించావయ్యా, దీన స్థితిలో ఉన్న నన్ను పైకెత్తావయ్యా, కానీ నేను దోచుకున్న వాడిగా జీవిస్తున్నాను, కానీ నీ యొక్క ప్రతినిధిగా నీ కొరకు కొంచెం త్యాగం చేసిన వారుగా నా ప్రతి పరిస్థితులు నీవు ఎరిగిన దేవుడు అని, నీవు చూచుకుంటావన్న ధైర్యము లేక, నీవు చూచుకుంటావన్న తీర్మానము లేక లోకము కొరకు, లోక కార్యాల కొరకు నేను పరిగెడుతున్నానయ్యా. లోకస్తుల వలె నేను ఆలోచిస్తున్నానయ్యా, లోకస్తుల వలె నేను మాట్లాడుతున్నానయ్యా. నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. నోరులు తెరిద్దామా? నన్ను క్షమించవా. నీవు నాకు ఆయుషిస్తే, నాకు అవకాశం ఇస్తే అయ్యా నేను నీ కొరకు జీవిస్తానయ్యా. ఇది మొదలుకొని సాకులు చెప్పుకుంటున్న వ్యక్తిగా కాక సమర్పించుకొని మీరు అనుగ్రహించుచున్న ప్రతి అవకాశాల్లో నేను నీ కొరకు పరిగెడతానయ్యా. నిన్న సాయంకాల సమయంలో మన యవన బిడ్డలు జాన్ జీ ప్యాటన్ యొక్క జీవిత చరిత్రను మనకు చూపించారు. తన కుమారుని పోగొట్టుకున్నాడు, తన భార్యను పోగొట్టుకున్నాడు, కానీ దేవుడు అంచిన దర్శనానికి నమ్మకముగా ఉండడానికి మనుష్యులను, నరభక్షకుల మధ్యలో దేవుని సేవ చేయడానికి ముందుకు వెళ్ళాడు. యాక్ట్ చేయడం ఈజీ, ప్రసంగం చేయడం ఈజీ, కానీ మనకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? క్రీస్తు కొరకు జీవించడానికి మనసుందా? సమర్పణ ఉందా? ప్రేమ కలిగిన మా పరిశుద్ధులకు మా తండ్రి, మీ మార్పు లేని వాక్యము ద్వారా అయ్యా మీరు నాతో మాట్లాడారు, మీకు స్తోత్రం. నన్ను పురుకొల్పారు, నన్ను గద్దించారు, మీకు స్తోత్రం. మీరు చూచుకుంటారయ్యా. యు నో మీ బెటర్ దెన్ ఐ నో మై సెల్ఫ్. నా గురించి నాకు తెలిసిన దానికన్నా యు నో ఎవ్రీథింగ్ ఆఫ్ మీ. యు నో ఎవ్రీథింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఈస్ ఇన్ యువర్ ప్రెసెన్స్. మీ సన్నిధానములో ఉన్న ప్రతి వ్యక్తి గురించి బహు స్పష్టముగా ఎరిగిన దేవుడు గనుక మరియవలే ఇదిగో మీ దాసురాల్ని, దేవుడు మాట చెప్పున నా జీవితంలో జరగాలి. మెకన్సీ తన కుటుంబం కొరకు కానీ తన పిల్లల కొరకు కానీ ఆలోచించలేదు. నీ యొక్క మాటలు ప్రజలు వినాలన్న ఆలోచనతో తన్ను తాను సజీవ యాగముగా తన జీవితాన్ని అర్పించేశాడయ్యా. అటువంటి కృప ఈ 2024 సంవత్సరం యొక్క ఆఖరి దినముల్లో ఉంటున్న మాకు సంఘముగా మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం. విని మర్చిపోయేవారుగా కాక, బోధించి మర్చిపోయేవారుగా కాక, మీ స్వరమునకు, మీ వాగ్దానమునకు, మీ కార్యములకు యోగ్యులుగా
మమ్మల్ని ఒక్కొక్కరిని తీర్చిదిద్ది మేము ఏ ప్రాంతంలో ఉంటున్నామో ఆ ప్రాంత ప్రజలందరికీ మీ వెలుగును చూపించేవారుగా, మీ సాక్ష్యముగా మేము జీవించడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా అటువంటి కృప మాకందరికీ దయచేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.